కాంగ్రెస్ అంటేనే మస్తు పాలిటిక్స్. పొలిటికల్ గా అదో డిఫరెంట్ యూనివర్సిటీ. ఎవరి లెక్కలు వారివి. ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కాంగ్రెస్ అంతర్గత రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలంటే ఆ హడావిడి కోలాహలమే సెపరేట్. ప్రస్తుతం జరుగుతున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఎన్నో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తున్నాయి. 1 వర్సెస్ 10 అన్నట్లు పోటీ ఉండటంతో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ ఎన్నికలు హీట్ ను పెంచుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా ఎన్నో విభాగాలున్నా యూత్ కాంగ్రెస్ అత్యంత ప్రత్యేకం. అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్లకు అధ్యక్షులను నామినేట్ చేసే కాంగ్రెస్ యువజన విభాగానికి మాత్రం ప్రత్యేకంగా ఎన్నికల ప్రక్రియ అమలు చేస్తోంది. పార్టీ నిర్మాణంలో పీసీసీ చీఫ్ తర్వాత అతి కీలకమైన విభాగం యూత్ కాంగ్రెస్ అని చెబుతూ ఉంటారు. అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేది యూత్ కాంగ్రెస్ విభాగం మీదనే. ఈ విభాగానికి ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చింది కూడా రాహుల్ గాంధీయే. అంతేకాదు ప్రతి కీలకమైన అంశంలో యూత్ కాంగ్రెస్ ను భాగస్వామ్యం చేస్తూ ఉంటారు. అందుకే యూత్ కాంగ్రెస్ కు ఎనలేని క్రేజ్ ఉంటుంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు మస్తు క్రేజ్ ఏర్పడింది. దీంతో యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తూ ఏకంగా 18 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల నిబంధన ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిలో 8 మందిని తిరస్కరించారు. దీంతో ఫైనల్ గా 10 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబానికి చెందిన పొన్నం తరుణ్ గౌడ్, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డి, ఎల్బీ నగర్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తీవ్రంగా పోటీ పడుతున్నారని చెప్తున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మొత్తం 10 మంది నేతలున్నా పోటీ మాత్రం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వర్సెస్ ఇతర నేతలు అన్న మాదిరిగానే ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో పీసీసీ చీఫ్ విషయంలో ఎలాంటి పోటీ ఏర్పడిందో అచ్చంగా ఇప్పుడు అదే సీన్ కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. పీసీసీ చీఫ్ పోస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర సీనియర్ నేతలు అన్నట్లు రాజకీయం నడిచేది. రేవంత్ వద్దంటూ సీనియర్లు ఎవరికి వారు తమకే అవకాశం కావాలని పట్టుబట్టారు. అప్పట్లో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మధు యాష్కి గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు తీవ్రంగా పోటీపడ్డారు. రేవంత్ కు పీసీసీ దక్కకూడదనే ఉద్దేశంతో సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ వైపు మొగ్గు చూపింది. ఇప్పుడు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలిచిన బల్మూరి వెంకట్ విషయంలో కూడా కొందరు నేతలు గతంలో రేవంత్ విషయంలో అనుసరించిన ధోరణిని అవలంబిస్తున్నట్లు చెప్తున్నారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకట్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టి పోరాటాలు చేశారు. జైలుకు కూడా వెళ్లడానికి వెనుకాడలేదు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అతి చిన్న వయసులో పెద్దల సభలో అడుగుపెట్టిన వెంకట్ ఇప్పుడు పార్టీ పరంగా ప్రమోషన్ పొందుతున్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీలో కీ రోల్ ప్లే చేయాలని ఉబలాట పడుతున్నారట. అయితే ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉండడం వల్ల కొందరు ఎమ్మెల్యేలు వెంకట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వంటి వారు బహిరంగంగానే తన వ్యతిరేకతను బయట పెడుతున్నారు అంటున్నారు. విద్యార్థి నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్న వెంకట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపుతున్నారు అంటున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ తో ఎన్నికల ప్రక్రియలో దూసుకుపోతూ ఉండడంతో సీనియర్లు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు అంటున్నారు. తమ మద్దతుతోనే ఎవరైనా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సో మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ట్రెండింగ్ గా మారాయి. ఈ ఎన్నికలు పూర్తిగా ఎమ్మెల్సీ వెంకట్ వర్సెస్ ఇతర నేతలుగా మారింది. నెల రోజుల పాటు సాగే యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో ఎవరిది పై చెయ్యి అవుతుందనేది చూడాలి.